నమస్కారం, సిటీ న్యూస్కి స్వాగతం. నేను మీ రామ్చంద్. సౌర విద్యుత్తు నిల్వ చేసి రాత్రి వేళల్లో లేదా డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు వినియోగించుకోవటానికి పంపుడు స్టోరేజ్ సాంకేతికత ఎంతో ఉపయోగపడుతుందని కర్ణాటక రాష్ట్ర ఇంధన వనరుల శాఖ మంత్రి అన్నారు. ఈ మేరకు గ్రీన్కో సౌర విద్యుత్తు ప్లాంట్ను ఆయన సందర్శించారు. జిల్లాలోని గ్రీన్కో సంస్థ నిర్మించిన పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టును కర్ణాటక ఇంధన శాఖ మంత్రి కేజే జార్జ్ మరియు అధికారుల బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి జార్జ్ మాట్లాడుతూ పగటిపూట లభించే సౌర విద్యుత్తును నిల్వ చేసి రాత్రి వేళల్లో లేదా డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు వినియోగించుకోవటానికి పంప్డ్ స్టోరేజ్ సాంకేతికత అత్యంత ఉత్తమమని స్పష్టం చేశారు. కర్ణాటకలోని శరావతి రిజర్వాయర్ వద్ద సుమారు 3000 మెగావాట్ల సామర్థ్యంతో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు మంత్రి ప్రకటించారు. కేవలం 125 ఎకరాల విస్తీర్ణంలోనే 3000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఈ ప్రాజెక్టులకు ఉందని, ఇది పర్యావరణానికి కూడా మేలు చేస్తుందని వెల్లడించారు. Power purchase agreement we have done. We are taking, and there is no power cut in Karnataka. The thing, but still we feel, our team, we feel we need more energy, more power. That we cannot sleep over the matter. That's why we want this. This is a feature, the pump storage. Because that time we get a cheaper power. That using that cheaper power, we can use pump the water, fill the reservoirs. That's what we are going to do. That we got 2-3 projects. I think Greenko also has taken one project in Saudati. We are taking one project. That also they are doing it. I think this is the way. This is the future. We have to think about storing the energy, electricity. That's what we are doing with pump storage. I think that ACS can give more technical. The thing he is capable of giving, and my colleague Rajay Gowda is also doing a very good work. The thing, you know, the history. Karnataka got the Pavagada. It was a 2000 megawatt those days. It was 2013, 14, 15. We started when our earlier government was there. Siddharamaji was the chief minister and Shivkumar was the energy minister. That time we started. We were surprised when we went there recently, about 1 year back. The farmers themselves had came and offered us. We will give another 10,000 acres. You please start. జిల్లాలో చేపట్టిన రీసర్వే కార్యక్రమాన్ని పకడ్బందీగా పారదర్శకంగా నిర్వహించడంతో పాటు ప్రతి రైతుకు ముందస్తు నోటీసులు తప్పనిసరిగా అందజేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి ఆదేశించారు. ఈ మేరకు ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామంలో జరుగుతున్న రీసర్వే ప్రక్రియను ఆమె పరిశీలించారు. ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామంలో జరుగుతున్న 5వ దశ రీసర్వే ప్రక్రియను జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్తో కలిసి కలెక్టర్ డాక్టర్ ఏ సిరి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామంలో సుమారు 10,542 ఎకరాల విస్తీర్ణంలో జరుగుతున్న రీసర్వే పనులను కలెక్టర్ ప్రత్యక్షంగా పరిశీలించే అధికారులకు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి మాట్లాడుతూ రీసర్వే ప్రక్రియలో పొలం సరిహద్దుల నిర్ధారణ, భూమి రికార్డుల సమీక్ష, రోవర్ సాంకేతిక విధానాల వినియోగం వంటి అంశాలను జాగ్రత్తగా అమలు చేయాలని అన్నారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా సమయపాలన పాటిస్తూ రీసర్వే పనులను పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. రీసర్వేలో భాగంగా రైతులకు ముందస్తు సమాచారం అందించడం అత్యంత కీలకమని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతి రైతుకు వ్యక్తిగతంగా నోటీసులు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. రైతుల సహకారం లేకుండా ఈ ప్రక్రియ విజయవంతం కాదని, కాబట్టి వారికి పూర్తి అవగాహన కల్పిస్తూ పారదర్శకంగా ముందుకు సాగాలని తెలిపారు. అదేవిధంగా వేసవి కాలంలో భూములను ఖాళీగా ఉంచకుండా PMDS పద్ధతిలో వివిధ రకాల పంటలను సాగు చేయటం ద్వారా భూమి సారవంతం పెరుగుతుందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. న్యాయపరమైన హక్కులపై ప్రజల్లో చైతన్యం తీసుకురావటానికి న్యాయ సేవల వాహనం ఎంతో ఉపయోగపడుతుందని జిల్లా జడ్జి ఖబర్ది అన్నారు. ఈ మేరకు నగరంలోని న్యాయ సేవా సదన్ కార్యాలయం ఆవరణలో న్యాయ సేవల వాహనాన్ని ఆయన ప్రారంభించారు.
నగరంలోని జిల్లా న్యాయ సేవా సదన్ కార్యాలయం ఆవరణలో జిల్లాకు మంజూరు అయిన న్యాయ సేవల వాహనాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి కబర్దీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు న్యాయ అవగాహన, న్యాయ సహాయము, హక్కులపై చైతన్యం కలిగించడం కొరకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు ప్యాట్రన్ ఇన్ చీఫ్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రతి ఒక్క జిల్లాకు ఒక న్యాయ సేవల వాహనాన్ని పంపిణీ చేశారని తెలిపారు. హక్కులపై ప్రజలలో చైతన్యం కలిగించే సాధనాలుగా ఈ వాహనం ఉపయోగపడుతుందని అనంతరం కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి మాట్లాడుతూ ప్రతి మారుమూల ప్రాంతాలలోని బలహీన వర్గాల ప్రజలకు కూడా న్యాయాన్ని చేరువ చేయాలని ఈ వాహనం ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ సదస్సులో శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ వెంకట హరినాథ్ మరియు లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ చీఫ్ శివరామచంద్రరావు, న్యాయవాదులు, ట్రైనీ న్యాయవాదులు, సిబ్బంది పాల్గొన్నారు. దేవాదాయ భూములు ఆక్రమణకు గురి కాకుండా రక్షించాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి అన్నారు. ఈ మేరకు కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో మరియు ఎండోమెంట్ భూముల పరిరక్షణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో వక్ఫ్ మరియు ఎండోమెంట్ భూముల పరిరక్షణపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ డాక్టర్ ఏ సిరి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వక్ఫ్, దేవాదాయ భూములలో అక్రమ కట్టడాలు లాంటివి జరగకుండా ఫెనిషింగ్ వేయించి బోర్డులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. వక్ఫ్, దేవాదాయ భూముల సర్వే నెంబర్ల వివరాలను జిల్లా రిజిస్ట్రార్కు, సబ్ రిజిస్ట్రార్లకు పంపించాలని, తద్వారా వాటిని రిజిస్ట్రేషన్ చేసుకోకుండా నిషేధిత జాబితాలో ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. అనుమతులు లేకుండా వక్ఫ్ భూమిలో నిర్మాణాలు ఏమైనా చేపడితే ముందుగా వారికి నోటీసులు ఇచ్చి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. అదేవిధంగా అటువంటి నిర్మాణాలకు విద్యుత్ కనెక్షన్ కట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో ఉన్న వక్ఫ్ ఖాళీ స్థలాల్లో న్యాచురల్ ఫెన్సింగ్ వేయాలని, మొక్కలు నాటాలని కలెక్టర్ ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో వక్ఫ్, దేవాదాయ భూములపై దృష్టి సారించాలని కలెక్టర్ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. భూములను రిజిస్ట్రేషన్ చేసే సమయంలో నియమ నిబంధనలు పాటించాలని కలెక్టర్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. భవన నిర్మాణాలకు అనుమతుల విషయంలోనూ నియమ నిబంధనలను పాటించాలని కలెక్టర్ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. దేవాదాయ శాఖకు సంబంధించి పెండింగ్లో ఉన్న భూములను కూడా వెబ్ ల్యాండ్లో నమోదు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో సుమారు 22,000 ఎకరాలకు సంబంధించి రీకాన్సిలేషన్ ప్రక్రియ సాగుతోందని తెలిపారు. ప్రజలు జనాభా గణనకు సంబంధించి స్వీయ గణన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి తెలిపారు. ఈ మేరకు స్వీయ గణన ఏ విధంగా చేయాలి అనే అంశంపై ఆమె మాట్లాడారు. ఒక రిక్వెస్ట్ అండి అందరికి, పబ్లిక్కి సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవచ్చు కంపల్సరీగా. మీరు ఏదైతే sc.census.gov.in వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి మీరు సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవచ్చు. దాంట్లో కొన్ని క్వశ్చనర్ ఉంటాయి, 35 to 40 క్వశ్చన్స్ ఉన్నాయి. దాంట్లో మీ నివాసం తాలూకా అంటే హౌస్ తాలూకా డీటెయిల్స్ అన్నీ అడుగుతారు, ఎంతమంది ఉన్నారని అడుగుతారు. నో పర్సనల్ డీటెయిల్స్, బట్ ఆ హౌస్ తాలూకా సిచ్యుయేషన్ ఏంటి, మీకు వెహికల్స్ ఉన్నాయా, మీకు డ్రింకింగ్ వాటర్ ఉందా, సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఉందా, టాయిలెట్స్ ఎన్ని ఉన్నాయి, ఇలాంటి అంటే మీ రూఫ్ అలాగే ఫ్లోరింగ్ అది ఎలా ఉంది ఏంటి అనేది క్వశ్చనర్ ఉంటుంది. ఇట్స్ ఎ వెరీ సింపుల్ ప్రాసెస్. మనకు మ్యాక్సిమం అలాగా ఎస్నో పెట్టుకుంటా నెంబర్ పెట్టుకుంటూ ఫిల్ చేస్తే మ్యాక్సిమం 10 నిమిషాలు, పావు గంటలో మనకి నెట్ అది బాగుంటే 10 నిమిషాలు, పావు గంటలో సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవచ్చు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకున్న తర్వాత మనకి యూనిక్ ఐడి ఒకటి జనరేట్ అవుతుంది. ఆ ఐడిని మనం రేపు పొద్దున్న ఎన్యూమరేషన్కి వచ్చే ఎవరైతే ఎన్యూమరేటర్స్ ఉన్నారో ఐడి కార్డ్ వేసుకొని మన గవర్నమెంట్ సైడ్ నుంచి అఫీషియల్స్ వస్తారు మీ హౌస్ది ఎన్యూమరేషన్ చేయడానికి. అప్పుడు ఆ యూనిక్ ఐడి నెంబర్ చెప్తే తొందరగా ప్రాసెస్ అయిపోతుంది. ఇట్ విల్ నాట్ బీ అ ప్రాబ్లం. వాళ్ళు జస్ట్ మీరు చెప్పింది కరెక్టా కాదా అనేది ఒకసారి కన్ఫర్మేషన్ చూసుకొని ఇమీడియట్లీ మీ డీటెయిల్స్ని కన్ఫర్మ్ చేస్తారు. చేసిన వెంటనే అది అప్లోడ్ అయిపోతుంది. నథింగ్ ఈజ్ అంటే పర్సనల్గా ఎవరి తాలూకా డీటెయిల్స్ ఇక్కడ రివీల్ అవ్వండి సెన్సస్ వల్ల. దయచేసి ఆ అపోహ పబ్లిక్ పెట్టుకోవద్దు. మళ్ళీ చెప్తున్నాను, మీ పర్సనల్ డీటెయిల్స్తో కానీ గవర్నమెంట్ ఇచ్చే బెనిఫిట్స్తో కానీ సెన్సస్కి సంబంధం లేదు. బట్ ఇక్కడ స్థితిగతులు ఏమున్నాయి అని జస్ట్ చెక్ చేయడానికి మాత్రమే సెన్సస్లో డేటా తీసుకుంటారు. పర్సనల్ డేటా ఎక్కడ ఇది ఉండదండి. మీకు కూడా ఈ యూనిక్ ఐడి ఏదైతే ఇస్తారో ఐడి మాత్రమే డిస్ప్లే అవుతుంది తప్ప మీ పర్సనల్ డీటెయిల్స్ ఎక్కడ కూడా డిస్ప్లే అవ్వవు. కాబట్టి అందరూ కూడా ఎవరైతే సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవడం ఒకటి April 30th లోపల, రెండోది
ఈ సెన్సస్ స్టాఫ్ ఎవరైతే వస్తారో ఐడి కార్డ్స్ వేసుకొని వాళ్ళతో కోఆపరేట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓర్వకల్లు మండలం ఉయ్యాలవాడ గ్రామంలో జరిగిన వడ్డే మనోజ్ కుమార్ హత్యకు సంబంధించి బాధ్యులను కఠినంగా శిక్షించాలని రాష్ట్ర వడ్డేర సంఘం అధ్యక్షుడు బత్తుల లక్ష్మీకాంతయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు వడ్డే మనోజ్ కుమార్ హంతకులను కఠినంగా శిక్షించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓర్వకల్లు మండలం ఉయ్యాలవాడ గ్రామంలో ఈ నెల 23వ తేదీ గ్రామానికి చెందిన వడ్డే మనోజ్ కుమార్ను హత్య చేసిన ఎరుకలి వంశీతో పాటు ఇందుకు సహకరించిన కుటుంబ సభ్యులను కఠినంగా శిక్షించాలని రాష్ట్ర వడ్డెర సంఘం ఆధ్వర్యంలో నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వడ్డెర సంఘం అధ్యక్షుడు బత్తుల లక్ష్మీకాంతయ్య మాట్లాడుతూ ఓర్వకల్లు మండలంలోని ఉయ్యాలవాడ గ్రామంలో వడ్డెర మనోజ్ కుమార్ను దారుణంగా హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కేసుకు సంబంధించి హత్యకు పాల్పడిన ఎరుకలి వంశీతో పాటు అతని కుటుంబ సభ్యులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కోరారు. వడ్డే మనోజ్ కుమార్ హంతకులను శిక్షించడం జరిగేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని తెలిపారు. ఇంటి దగ్గర ఉన్నటువంటి వడ్డే మనోజ్ కుమార్ని అదే గ్రామానికి చెందినటువంటి ఒక సైకో, ఒక విచ్చలవిడిగా జులాయిగా తిరిగేటువంటి ఒక వ్యక్తి ఎరకలి వంశీ, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాయన, వాళ్ళ చిన్నాయన, వాళ్ళ చిన్నమ్మ వాళ్ళందరూ కలిసి ఇంటి మీదకి వచ్చి ఈ యొక్క వడ్డే మనోజ్ ని అతి కిరాతకంగా కత్తితో పొడిచి చంపివేయడం జరిగింది. కాబట్టి ఏమి అన్నం పుణ్యం ఎరగనటువంటి అమాయకుడు వడ్డే మనోజ్ గారికి ఇటీవలనే ఒక 45 రోజుల కిందటే ఆయనకు వివాహం కూడా అయ్యింది. కాబట్టి ఏ మాత్రం విచక్షణ లేకుండా ఘోరాతి ఘోరంగా కత్తులతో పొడిచి ఎరకలి వంశీ అనేటువంటి వ్యక్తి మనోజ్ని చంపివేయడం జరిగింది. కాబట్టి మేము ఈరోజు ఆంధ్రప్రదేశ్ వడ్డెర సంఘం తరఫున, కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా వడ్డెర సంఘాల తరఫున కర్నూలు కలెక్టరేట్ కాగా ఈ ధర్నా కార్యక్రమానికి, ఈ నిరసన కార్యక్రమానికి, ఈ యొక్క హత్యాకాండను నిరసిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరిగింది అని చెప్పి తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈరోజు మనోజ్ని హత్య చేసినటువంటి దుండగులు ఎవరైతే ఉన్నారో ఎరకలి వంశీని ఎన్కౌంటర్ చేయాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎందుకంటే ఎరకలి వంశీ అనేటువంటి ఒక వ్యక్తికి గతంలో కూడా నేర చరిత్ర ఉంది. అతనికి ఒక 2 సంవత్సరాల కింద ఆ అబ్బాయి ఉప్పలపాడు గ్రామంలో ఉన్నటువంటి ఒక అమ్మాయిని నగ్నంగా అమ్మాయిని వీడియో చేసి రేప్ చేసి అతి కిరాతకంగా అత్యాచారం చేసినటువంటి వ్యక్తి. కాబట్టి అలాంటి ఒక క్రైమ్ రికార్డు కలిగినటువంటి ఎరకలి వంశీని ఖచ్చితంగా రౌడీ షీట్ ఓపెన్ చేయాలా, జిల్లా బహిష్కరణ చేయాలా, అవసరమైతే పోలీసులు అతను ఎన్కౌంటర్ చేయాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని మేము విన్నవించుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఎరకలి వంశీకి సంబంధించినటువంటి వాళ్ళ తల్లిగారైనటువంటి వెంకటలక్ష్మి గారు ఓర్వకల్లు మండలం విశాలాపురం సోమయాజుల ప్రాంతాల్లో విఆర్ఓగా ఉద్యోగం చేస్తుంది. వాళ్ళ తండ్రి గారు శ్రీరాములు గారు కూడా ఓర్వకల్లు మండలంలో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో లైన్మెన్ గా ఉద్యోగం చేస్తున్నాడు. వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు అయ్యిండి కూడా కొడుకుని ప్రోత్సహిస్తూ వాళ్ళు కూడా ఈ యొక్క మనోజ్ని కాళ్ళు చేతులు పట్టుకొని, వాళ్ళు తల్లిదండ్రులు పట్టుకొని ఉండగా, వాళ్ళ చిన్నమ్మ చిన్నాయన పట్టుకొని ఉండగా, వాళ్ళ ఎరకలి వంశీ వ్యక్తి వచ్చి కత్తితో గొంతు మీద పొడిచి క్రూరంగా చంపివేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలు అయ్యింది వాళ్ళు కూడా హత్యలకు ప్రోత్సహించినటువంటి వెంకటలక్ష్మి, ఎరకలి శ్రీరాములపై కూడా వెంటనే ప్రభుత్వ ఉద్యోగాల నుంచి శాశ్వతంగా వాళ్ళని డిస్మిస్ చేయాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మరి ముఖ్యంగా ఈరోజు భర్త చనిపోయి, మనోజ్ చనిపోయి, భార్య వెంకటేశ్వరి ఈ రోజు అనాథగా మారిపోయింది. 4 రోజులు కావస్తుంది. ఆ అమ్మాయికి ఎవరు ఈ రోజు దిక్కు అని చెప్పి ప్రభుత్వాన్ని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం ఆదుకోవాలా, ప్రభుత్వ పథకాల ద్వారా అమ్మాయిని ఆదుకోవాలా, ఆ అమ్మాయికి అవసరమైతే ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చి కూడా ఆదుకోవాలా, అవసరం అనుకుంటే ఆ కుటుంబానికి ఒక 50 లక్షల రూపాయలు ఇవ్వాలని కూడా ప్రభుత్వాన్ని మేము ఈ రోజు సభాపూర్వకంగా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క మనోజ్ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు వడ్డెర సంఘాల ఐక్యవేదిక తరపున శాశ్వతంగా పోరాడతామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. తమ పాఠశాలలో ఏర్పాటు చేసిన క్రీడలకు సంబంధించి సమ్మర్ కోచింగ్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని గుడ్ షెపర్డ్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల కరెస్పాండెంట్ యేసుదాస్ కోరారు. ఈ మేరకు వేసవి శిక్షణ శిబిరాలకు సంబంధించి లోగోను ఆయన ఆవిష్కరించారు. గౌతమ్ నగర్లో, బాలాజీ నగర్లో వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునే విద్యార్థుల కోసం గుడ్ షెపర్డ్ ఇంగ్లీష్ స్కూల్లో సమ్మర్ క్యాంప్ను కరెస్పాండెంట్ జి యేసుదాస్ లోగో ఆవిష్కరించి ప్రారంభం చేశారు. ఇందులో భాగంగా టైక్వాండో, బాక్సింగ్, ఆర్చరీ, సంగీతం, మోడర్న్ డాన్స్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, పబ్లిక్ స్పీకింగ్ విభాగాలలో సమ్మర్ కోచింగ్ ఇవ్వనున్నారు. ఆసక్తి గల వారు పాల్గొని శిక్షణ తీసుకోవచ్చని, ఈ విభాగ
విభాగాలను రాబోయే విద్యా సంవత్సరంలో స్కూల్ కరికులం విభాగం చేయబోతున్నామని కరెస్పాండెంట్ ఎస్ దాస్ తెలియజేశారు. కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వేసవి సెలవులు వృధా కాకుండా చొరవ చూపి ఇలాంటి ప్రత్యేకమైన కోర్సులను శిక్షణ ఇప్పిస్తున్న తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు. స్కూల్లో మీకందరికీ తెలుసు, ఉన్నతమైన విద్యా ప్రమాణాలు పాటిస్తున్నాము. అదేవిధంగా కల్చరల్ యాక్టివిటీస్లో, స్పోర్ట్స్లో కూడా మన ప్రతిభ చాటుతున్నాము. అయితే మరి ముఖ్యంగా ఈ యొక్క సమ్మర్ సీజన్లో క్యాంప్ ఇగ్నైట్ అనే ఒక అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ను స్టార్ట్ చేశాము. ఈ క్యాంప్ ఇగ్నైట్లో మరి విద్యార్థులకు ఈ సమ్మర్ సీజన్లో మరి టైక్వాండో, బాక్సింగ్, ఆర్చరీ, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, డాన్స్, మ్యూజిక్ వీటన్నిటినీ ఒక షార్ట్ టర్మ్ కోర్స్ లాగా మరి ఈ సమ్మర్ సీజన్లో ఈ మే నెల అంతా మేము నిర్వహించదలిచాము. కాబట్టి ఇది ఎవరైనా మరి వచ్చి చేరవచ్చు. ఒక అద్భుతమైన ప్రోగ్రాం, ఎందుకంటే వీటికి ఒలింపిక్ ప్రాధాన్యత ఉంది. కాబట్టి ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నట్లయితే మరి పిల్లలకు చాలా ఉత్సాహంగా ఫర్దర్గా ఎంతో మరి కృషి చేసి మరి ఒలింపిక్ మెడల్ సాధించే అవకాశం కూడా ఉంటుంది. అటువంటి ఉద్దేశంతోనే ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాము. వచ్చే అకాడమిక్ ఇయర్ కూడా ఈ ఆర్చరీ, బాక్సింగ్, టైక్వాండో అవకాశం వీలుంటే రైఫిల్ షూటింగ్ కూడా మరి ప్రారంభించాలని మన స్కూల్లో అనుకుంటున్నాము. వెంకటరమణ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన లిక్కీస్ ఐస్ క్రీమ్ షాపును రాష్ట్ర వాల్మీకి వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ సంజీవలక్ష్మి ప్రారంభించారు. లిక్కీస్ ఐస్ క్రీమ్ పార్లర్ విజయవంతం కావాలని ఆమె ఆకాంక్షించారు. నగరంలోని వెంకటరమణ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన లిక్కీస్ ఐస్ క్రీమ్ షాప్ ను తెలుగుదేశం పార్టీ నాయకురాలు, వాల్మీకి వెల్ఫేర్ మరియు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ సంజీవలక్ష్మి ఘనంగా ప్రారంభించారు. కర్నూలులో ఇలాంటి షాపు ఏర్పాటు చేసిన గౌసియా ఖాతున్ ను సంజీవలక్ష్మి అభినందించారు. కర్నూలులో కేవలం ఐస్ క్రీం కోసమే ఓ షాప్ ఏర్పాటు చేయటం సంతోషంగా ఉందన్నారు. లిక్కీస్ ఐస్ క్రీంలు వివిధ రకాల పండ్లు, రుచులతో న్యాచురల్ టేస్ట్తో అందుబాటులో ఉండటం హర్షించదగ్గ విషయమని బీఎస్పీ నాయకులు కరుణాకర్ తెలిపారు. కార్యక్రమంలో తెదేపా నేతలు రామాంజనేయులు, గున్నా మార్క్ తదితరులు పాల్గొన్నారు. వెంకటరమణ కాలనీ మెయిన్ రోడ్డు మీద బెంగళూరు కార్పొరేట్ బ్రాంచ్ అనేటువంటి ఐస్ క్రీమ్ పార్లర్ లిక్కీస్ ఓపెన్ చేయడానికి మా టీడీపీ నాయకులందరం రావడం జరిగింది. ఈ కార్పొరేట్ బ్రాంచ్ లిక్కీస్ ఐస్ క్రీమ్ పార్లర్ ని గౌసియా ఖాతున్ గారు ఏర్పాటు చేసేందుకు వారికి మేము హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే వీళ్ళు ఈ బ్రాంచ్ నుంచి దినదినాభివృద్ధి చెందుతూ ఈ బ్రాంచ్ నుంచి కర్నూలులో ఇంకొక 2-3 బ్రాంచ్లు ఏర్పాటు చేసుకుని వీళ్ళు ఫైనాన్షియల్ గాను, తర్వాత పిల్లలకు ఈ వేసవిలో మంచి ఐస్ క్రీమ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి వీళ్ళు సహకరిస్తున్నందుకు వీళ్ళకి కూడా మేము విష్ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాము. మా టీడీపీ నాయకులందరూ మేము చెప్తున్నాము. అలాగే కర్నూలు నగరంలో ఇలాంటి కార్పొరేట్ బ్రాంచ్ ఐస్ క్రీమ్ పార్లర్స్ రావడం అనేది కూడా కర్నూలు నగరానికి చాలా అంటే హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. ఈ యొక్క లిక్కీస్ అనేటువంటి ఫ్లేవర్స్ చాలా టేస్టీగా ఉంటాయి. ప్లస్ అది ఇంకో రకంగా హెల్త్ ఫుడ్ అంటే ఫ్రూట్స్, ఇందాక చెప్పినట్టుగా ఫ్రూట్స్ మిక్స్ అయినటువంటి ఫ్లేవర్స్ కాబట్టి ఇవి చాలా టేస్టీగా ఉన్నాయి. మన కర్నూలులో ఇప్పుడు కొత్తగా ప్రారంభించారు. మరి దీన్ని అందరూ కూడా వెంకటరమణ కాలనీలో మరి అందరూ ఆస్వాదించి ఈ వేసవిని బాగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.